చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ఒక మెథడ్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, 2 power of 3 హోల్ పవర్ ఆఫ్ 4 అనేటువంటిది ఒక నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 power of 3 పవర్ 4. ఇది రెండు ఈక్వల్ అంటే ముందుగా ఇవి రెండు ఈక్వల్ అవ్వవు. సో వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న ఫార్ములా ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, రైట్? సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ గా రాస్తాం. అంటే ఇవి రెండు మల్టిప్లికేషన్ లో అవుతాయి. మరి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఎన్ అనే విధంగా ఉంటే సేమ్ యాస్టీస్ గా అంటే ఏ కి మళ్ళీ ఎం కు పవర్ ఎన్ అనేటువంటిదే వస్తుంది. అంటే ఇవి పైనుంచి క్రిందికి మనం పవర్స్ ని యాడ్ చేసుకుంటూ రావాలి. సపోజ్ ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 3 into 4. 3 into 4 అంటే 2 power of 3 into 4 ఎంత 12. 2 power of 12. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 3 power of 4. 3 power of 4 అంటే 81, రైట్? సో 2 power of 81 అనేటువంటి దీని యొక్క ఆన్సర్. మరి రెండు ఈక్వల్ అవుతాయా? నాట్ ఈక్వల్, రైట్? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్ట్రక్చర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.